ప్రధాని నరేంద్ర మోడీ నేడు వైనాడ్ వెళ్లనున్నారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలను కూడా సందర్శించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేరళలోని కన్నూరుకు చేరుకుంటారు మోదీ. వైనాడ్లో ఏరియల్ సర్వే చేస్తారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు కొండ చర్యలు విరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అనంతరం బాధితులను, చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కలుస్తారు. ఇదే సమయంలో వైనాడ్లో జరుగుతున్న పునరావాస పనులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని కూడా ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి సమీక్ష చేయనున్నారు. అక్కడ జరిగిన బీభత్సం, కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రధాని మోదీకి అధికారులు వివరించనున్నారు. వైనాడ్లో జూలై 30వ తేదీన సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 400 మందికి పైగా ప్రజలు మృతి చెందగా మరో 200 మంది ఆచూకీ లభించలేదు. మరోవైపు వైనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో నేడు మోదీ వైనాడ్కు వస్తున్న సందర్భంగా జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా లేదా అనే అంశంపై చర్చ నడుస్తోంది. భయంకరమైన విషాదాన్ని వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు వెళ్లనున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, ఒకసారి విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత వైనాడ్ దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. నేడు ప్రధాని నరేంద్ర మోదీ వైనాడ్లో పర్యటించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రకృతి ప్రకోపానికి అల్లాడిన కేరళ వైనాడ్లో నేడు ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి ఆయన కేరళ కన్నూరు బయలుదేరారు. 11 గంటలకి కన్నూరు చేరుకుంటారు. అనంతరం అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. భారత వాయుసేనకు సంబంధించిన హెలికాప్టర్లో అక్కడ ఇటు చూరాల్మల, అలాగే మెప్పాడి, అలాగే మండక్కై ఈ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి జూలై 30వ తేదీన భారీ విషాదాన్ని మిగిల్చింది. సుమారు ముఖ్యంగా గణాంకాల ప్రకారం 400 మందికి పైగా చనిపోయారని చెప్తున్నా. అధికారికంగా 296 మంది చనిపోగా 190కి పైగా ముఖ్యంగా శరీర అవయవాలను ఇటు సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లోగా గుర్తించడం జరిగింది. మరో 70 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. సో ఈ కేరళ వైనాడ్ విపత్తుని పర్యవేక్షించి ముఖ్యంగా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి కేరళ ప్రభుత్వం అలాగే విపక్ష పార్టీలు కేంద్రాన్ని కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఏరియల్ సర్వే నిర్వహణతో పాటుగా సహాయక అలాగే పునరావాస కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా సహాయక శిబిరాల్లో ఉన్న బాధిత కుటుంబాలతో ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. అలాగే ఆసుపత్రులను కూడా సందర్శించి గాయపడిన వారిని పరామర్శించబోతున్నారు. అలాగే కేరళ సీఎం పినరయి విజయన్తో సహా ఇటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎంత మేర నష్టం జరిగింది, అలాగే ఎటువంటి సహాయక కార్యక్రమాలను అందిస్తున్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఒక రోజుకి 300 రూపాయల చొప్పున, ముఖ్యంగా ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉంటే కనుక అందులో ఇద్దరికి 300 రూపాయల చొప్పున సాయాన్ని అందిస్తుంది. ఒక నెల వరకు కూడా ఈ సాయాన్ని కొనసాగిస్తామని చెప్పి నిన్న కేరళ ప్రభుత్వం అక్కడ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఈ వైనాడ్, ఈ మండక్కై, అలాగే మెప్పాడి, ఈ చివరాల్మల ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా దెబ్బతిన్న పరిస్థితి. పంటలు నష్టపోయారు. అలాగే జనావాసాలు మొత్తం కూడా నివాసాలు పూర్తిగా ఈ కొండ చర్యలు విరిగిపడి వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కాబట్టి సో అక్కడ అన్ని కూడా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలన్నా లేక ఇప్పుడు ఎవరైతే ఇళ్లు నష్టపోయారో, ముఖ్యంగా నివాసాలు కోల్పోయారు, సో వారందరికీ వేరే చోట ముఖ్యంగా ఆశ్రయం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే 2000 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఇటు కేరళ ప్రభుత్వం కోరడం జరిగింది. సో ఈ అంశాన్ని కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీ వైనాడ్ పర్యటనను స్వాగతించారు. ఇది ఒక మంచి నిర్ణయం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని ఒక జాతీయ విపత్తుగా పరిగణిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పి ప్రధాని పర్యటనను అభినందించడం జరిగింది. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న తర్వాత కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయం కూడా పెంచుతుందన్న ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారు. ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ప్రకటించడం జరిగింది. ఈ ఘటన జరిగిన సందర్భంగా దాన్ని పెంచాలన్న డిమాండ్ ఉంది. అలాగే అక్కడ పూర్తి స్థాయిలో ముఖ్యంగా అభివృద్ధిపరమైన కార్యక్రమాలు ఈ ఎక్కడైతే చురల్మల, అలాగే మండక్కై, మెప్పాడి ప్రాంతాల్లో భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిందో పూర్తిగా అక్కడున్న ప్రజానికాన్ని ఆదుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీని ఒక జాతీయ విపత్తుగా పరిగణిస్తే కనుక అక్కడున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా
పూర్తిగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి జాతీయ విపత్తుగా పరిగణిస్తే రాష్ట్రం పైన ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. కాబట్టి జాతీయ విపత్తుగా పరిగణించాలని చెప్పి ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేరళ ఎంపీలు డిమాండ్ చేశారు. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర ఎంపీలకు సంబంధించి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు నిన్నటితో ముగిశాయి, నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాబట్టి ఈ రోజు తొలుత కేరళ వైనాడులో ప్రధాని పర్యటించి కేరళ సీఎంతో కూడా చర్చించి ఎంత మేర నష్టం జరిగింది, అలాగే కేంద్రం నుంచి అందించే సహాయ సహకారాలకు సంబంధించి కూడా ఈ రోజు కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.